క్రీస్తు సంఘ సభ్యులే ఆయన ప్రజలను ఆయన పట్టించుకోడా? పట్టించుకుంటాడు. ఇశ్రాయేలు వారిని వదిలిపెట్టాడు దేవుడు. రాజులు చేసినటువంటి పాపం ఇశ్రాయేలు వారు కూడా చేస్తే వీరిని ఎవరికి అప్పచెప్తున్నాడు? ఇప్పుడు అన్య జనుల్లోనికి చెదరగొడుతున్నాడు. అంటే పాలు తేనె ప్రవహించే దేశంలో ఉన్న సురక్షితమైనటువంటి ఆ యొక్క వాతావరణాన్ని పోగొట్టుకున్నారా? మన జీవితాల్లో కూడా అంతే. సంతోషకరమైన సురక్షితమైనటువంటి ఎంతో హ్యాపీగా ఉండేటువంటి లైఫ్ ని చేతులారా మనమే దేవుని ఉగ్రత వచ్చినట్లు చేసిన పాపమే చేసి దేవునికి విసుగు తెప్పించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పోగొట్టేసుకుంటాం. మన జీవితాల్లోకి అన్యులు వచ్చేలాగా, అన్యులు మన జీవితాన్ని పరిపాలించేలాగా, అపవిత్రమైన పనులు చేయలాగున మన యొక్క జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. కారణం ఏంటి? విధేయతలు, మారు మనసు లేని ప్రవర్తన, చేసిన తప్పే పదే పదే చేయటం